ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్ ఎంక్వైరీ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటూ చూస్తున్నాం. సో ఐడిపిఎల్ భూములకు సంబంధించిన వ్యవహారంలో ఇక్కడ చాలా మంది వ్యక్తులకు సంబంధించినటువంటి చిట్టా మొత్తం బయటపడుతుంది. అందులో బీజేపీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, కాంగ్రెస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, బీఆర్ఎస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందరి జాతకాలు కూడా బయటపడతాయి. విచారణకు ఆదేశించినప్పటికీ కూడా అది ఆ ఎంక్వైరీ అనేది ముందుకు పోదు, అది గుర్తుపెట్టుకోవాలి. సమగ్ర దర్యాప్తులకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు, రెవెన్యూ రికార్డులు సేకరిస్తున్నటువంటి విజిలెన్స్ కూకట్పల్లిలోని 376 సర్వే నెంబర్లో భూముల అనేక్రాంతం 1000 కోట్ల భూముల కబ్జాపై ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణలు, వీటి ఆధారంగానే కొనసాగుతున్నటువంటి విచారణ అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఐడిపిఎల్ భూముల విషయంలో విచారణకు కొంత రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఈ చిట్టా అంతా కూడా అందరి బీజేపీలో ఉన్నటువంటి నాయకులై, కాంగ్రెస్లో నాయకులై, బీఆర్ఎస్లో కీలకమైన నాయకులు కూడా చిట్టా బయటపడుతుంది. కానీ అవి ఆ విచారణ అనేది ముందుకు సాగదు. అది 100% స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంత ఈజీగా ముందుకు కదలదని తెలుస్తూ ఉంది. హైదరాబాద్లోని ఐడిపిఎల్ భూముల అన్యక్రాంత వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీయాల్సిందిగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కూకట్పల్లి పరిధిలోని సర్వే నెంబర్ 376లో ఉన్నటువంటి 1000 కోట్లు విలువ చేసేటువంటి భూములు అక్రమంగా ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి, ఈ వ్యవహారం వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు అనే అంశాలపై నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ యంత్రాంగాన్ని రంగంలోకి దించింది అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో ఒకసారి దాని గురించి కొంత డీటెయిల్గా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ ఎంక్వైరీ ఏంటి, కథ ఏంటి కార్కని అటు చూద్దాం. కవిత ఆరోపణలతో బయటపడ్డ భూ కబ్జాట. ఐడిపిఎల్ భూములను కవిత భర్త అనిల్ ఆక్రమించుకున్నారంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించిన తర్వాత ఆమె తీవ్రంగా స్పందించారు. ఆ ఆరోపణలకు ధీటుగా బదులిస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ అక్రమాల చిట్టా ఇదిగో అంటూ కవిత బయటపెట్టారు. నీతులు వలిస్తున్నటువంటి మాధవరం కృష్ణారావు సొంత కుమారుడే నిబంధనలకు విరుద్ధంగా చెరువు భూములను కబ్జా చేశారని ఆరోపించారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది. మాధవరం కృష్ణారావు ఆరోపిస్తున్న భూమిలో తన భర్త అనిల్ 2019లోనే పెట్టుబడుల నుంచి తప్పుకున్నారని కవిత స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాతే అసలు నాటకం మొదలైందని, ఆ భూమి నవనామి వెంచర్స్ చేతిలోకి వెళ్ళిందన్నారు. ఆ వెంచర్ లో ఏవీ రెడ్డితో పాటు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వివరించినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ కు కుడిభుజం లాంటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి భాగస్వామ్యం ఉందని బయటపెట్టారు. తన పార్టీకి చెందిన అగ్రనేతలు, తనకు సన్నిహితులైన వ్యక్తులు ఇందులో ఉన్నారన్న విషయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు తెలిసిన వారిని రక్షించేందుకు తన భర్తపై బురద జల్లుతున్నారని కవిత పేర్కొన్న విషయం తెలిసిందే. సో కవిత ఆరోపణలు చేసిన తర్వాత 100% ఈ ఏవైతే ఈ ఆరోపణలు జరుగుతూ ఉన్నాయో దీనిపైన ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి. జరిగి నిజానిజాలైంది బయట పెట్టాలి. కవితది తప్ప, మాధవరం కృష్ణారావు తప్ప, కేటీఆర్ కుడిభుజమైనటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తప్ప ఎవరైతే వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలలో మీరు అనేకమైనటువంటి విజిలెన్స్ ఎంక్వైరీలు వేసారు, అనేకమైన సిట్లు వేసారు, అనేకంగా దర్యాప్తులు చేసిరు కదా. మరి ఏ ఒక్కటన్నా మీరు కనీసం చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా? 2 సంవత్సరాలు అవుతుంది ఎంక్వైరీ చేయబట్టి. చాలా విషయాలలో కూడా ఒక్కటన్నా ముందు కదిలిందా అంటే కదలలేదు. ఎంత ఏంటంటే ఒక దందా జరుగుతూ ఉంది. ఆరోపణలు బయటికి రాగానే ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. దానిలో ఏమైనా అటు ఇటు ఉంటే డబ్బులు తీసుకోవాలి, దానికి ఆ కేసు క్లోజ్ చేయాలి. ప్రతి అంశం కూడా అదే. ఫోన్ ట్యాపింగ్ నుంచి మొదలుపెట్టుకుంటే ఈరే స్కామ్ కావచ్చు, కాళేశ్వరం స్కామ్ కావచ్చు, ఆ విద్యుత్ స్కామ్, అసలు విద్యుత్ స్కామ్ అయితే ఎక్కడ పోయిందో కూడా తెలియదు. అదైతే అటకెక్కింది. పెద్ద ఎత్తున అసెంబ్లీలో పెట్టి డిప్యూటీ సీఎం ఎవరైతే బట్టి విక్రమార్క అది జరిగింది, ఇది జరిగింది, అన్ని కోట్లు ఇన్ని కోట్లు అనుకుంటా చెప్పింది కదా. ఇంతవరకు ఆ ఎంక్వైరీ కమిషన్ అవుతుందో, ఆ సిట్టింగ్ జడ్జి చేసినటువంటి కమిషన్ అవుతుందో ఆ రిపోర్ట్ను కూడా ఇంతవరకు కనీసం దానిపై చర్యలు తీసుకోవటువంటి ఆస్కారం అయితే కనబడతలేదు. ఇట్లా అనేక రకాలుగా ఎంక్వైరీ కమిషన్ ఇస్తున్నారు కానీ ఒక్కటి కూడా నిగ్గు తెలుస్తలేదు. ఇప్పుడు ఇది కూడా పరిస్థితే. ఏమీ లేదు, దందాలు చేసుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి, పక్క పోవాలి. ఇదే జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఒక ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ టీంని ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది. కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్సీ కవిత బయటపెట్టినటువంటి పత్రాలు, చేసినటువంటి తీవ్ర ఆరోపణలే ఈ విచారణకు కీలక ప్రాతిపదికగా మారినట్లు తెలిసింది. అధికార యంత్రాంగం సహకారంతో జరిగిన భూ వినియోగ మార్పిడి వ్యవహారం పైన విజిలెన్స్ నజరు పెట్టింది. కవిత లేవనెత్తిన అంశాల ప్రకారం 5 ఎకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్ను 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెసిడెన్షియల్ భూమిగా మార్చింది. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూమిని నిబంధనలు తుంగలో తొక్కి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నివాస ప్రాంతంగా ఎలా మార్చారన్నది ఇప్పుడు తేలనున్నది. ఈ మార్పిడి వెనుక భారీ ఎత్తున చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సహకరించిన అప్పటి
రెవెన్యూ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారుల పాత్రపై విజిలెన్స్ టీం కూపీ లాగుతున్నది. ఈ వ్యవహారం అంతా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కన్సర్న్లో జరిగిందన్న కవిత వాదనలోని నిజానిజాలను అధికారులు పరిశీలిస్తున్నట్టు చూస్తా ఉన్నాం. సో ఇక్కడ మాధవరం కృష్ణారావు ఒక్కడే కాదు, దీని వెనకాల బీజేపీలో ఉన్నటువంటి కీలకమైన నేతలు ఉన్నారు. అదేవిధంగా మాధవరం కృష్ణారావుతో పాటు ఈరోజు బీఆర్ఎస్లో ఉన్న కీలకమైన నేతలు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క చిట్టాను కూడా బయట పెడితే అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. ఫైళ్లను జల్లెడపడుతున్న విజిలెన్స్ బృందం అంటూ చూస్తున్నాం. మాధవరం మీడియా సమావేశంలో మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మీడియా సమావేశంలో వివాదం మొదలైంది. 1000 కోట్లు విలువ చేసే ఐడిపిఎల్ భూములను ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ ఓవర్లాప్ పేరుతో కబ్జా చేశారని, ఇది భారీ స్కామ్ అని ఆయన కొన్ని పత్రాలను ప్రదర్శించారు. అనిల్ ఆక్రమణల వల్ల ప్రభుత్వానికి 1000 కోట్ల నష్టం వాటిల్లిందని, దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అయితే మాధవరం ఆరోపణల వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని కవిత ఎదురుదాచడంతో పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యుల అక్రమాలను, తన పార్టీలోని మిత్రుల రియల్ ఎస్టేట్ దందాలు దాచిపెట్టి తనపై నిందలు వేస్తున్నారని ఆమె ఆధారాలు బయటపెట్టడంతో ఈ వ్యవహారంపై ఇప్పుడు ప్రభుత్వ విచారణకు దారి తీసింది అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే విజిలెన్స్ బృందం కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉందట. సో సర్వే నెంబర్ 376లో మొత్తం ఎంత భూమి ఉంది, అందులో ఎంత అన్యాక్రాంతమైంది, ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం దాని ధర ఎంత, ఆక్రమణదారుల పేర్లు రెవెన్యూ రికార్డులకు ఎలా ఎక్కాయి అనే వివరాలు సేకరిస్తుంది. ముఖ్యంగా కవిత ప్రధానంగా ప్రస్తావించినటువంటి మాధవరం కుమారుడి చెరువు కబ్జా, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి భాగస్వామ్యం ఉన్నటువంటి నవనామి వెంచర్స్ అనుమతుల ఫైళ్లను అధికారులు జల్లెడపడుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలు ఉల్లంఘించినటువంటి అధికారుల జాబితాను కూడా విజిలెన్స్ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మాధవరం కృష్ణారావుతో పాటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే బీజేపీ అగ్రనాయకులు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఐడిపిఎల్ భూముల్లో ఉంది అనేది కూడా తెలుస్తూ ఉంది. ఆ అక్రమాలను కూడా బయట పెడితే చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. సో కవిత ఇటు మాధవరం కృష్ణారావు మీడియా సమావేశంలో తన గోతి తానే తవ్వుకొని అక్కడ ఐడిపిఎల్ భూముల్లో 1000 కోట్ల అక్రమాలు జరగడంలో కవిత భర్త అనిల్ పేరు ప్రస్తావించడంతో కవిత పూర్తి ఆధారాలతోటి అటు కేటీఆర్ నిరికిచ్చింది, మాధవరం కృష్ణారావు కుమారుడు నిరికిచ్చింది, అదేవిధంగా ఇటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నిరికిచ్చింది. సో మొత్తానికైతే 100,000 కోట్ల అక్రమాలు ఒక్కొక్కటిగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి ఈ అక్రమాలన్నీ కూడా బయటపడుతున్నాయి. సో కేటీఆర్ఏ మొత్తంగా అన్నిటికి కూడా మున్సిపల్ శాఖ పర్మిషన్ ఇచ్చినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ విషయంతో మరి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు, దానిపైన ఏమైనా విచారణ చేసి బాధ్యులపైన చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఆయన కూడా సేమ్ ఇవే డబ్బులు తీసుకొని ఏమైనా వెనకడిగేస్తాడా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అన్ని కమిషన్లు ఇస్తా ఉన్నారు కానీ ఒక్కటి పైన కూడా చర్యలు తీసుకోవడం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కుర్రాళ్లపై కోట్ల వర్షం, చెరో 14.2 కోట్లు పలికినటువంటి ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ 25 కోట్లతోటి ఆస్ట్రేలియా స్టార్ కెమెరాన్ రికార్డ్ అంటూ చూస్తా ఉన్నాం. IPL 2026 సీజన్